నమస్తే, నేను మీ అశోక్ రథర్. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు చదువుకున్నటువంటి మేధావుల ఓట్ల సందర్భంగా రేపు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పర్వం నడుస్తుంది, రేపు ఎన్నికల సమయం ఉంది. అది కూడా చదువుకున్నటువంటి మేధావులు పట్టభద్రులు ఓట్లు వేసే సమయం వచ్చింది. ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు బీసీ సామాజిక వర్గం మొత్తం ఏకమవుతుంటే ఏకమయ్యే సందర్భంలో వాళ్ళకు కొన్ని పదవులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా సంతోషం. ఒకవైపు ఎస్సీ వర్గీకరణ, మాదిగ సోదరులందరూ ఒక వేదిక అవుతున్నారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం తెచ్చినటువంటి గిరిజన సమాజం, ముఖ్యంగా బంజారా సామాజికం, 40 లక్షలకు పైన ఉన్నటువంటి సామాజిక వర్గం ఒకే విధంగా ఒకేసారి అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని ఓటేసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేసుకున్న తర్వాత రాష్ట్రంలో గిరిజనులకు వచ్చింది ఏంటంటే ఏమీ లేదు. వచ్చింది మంత్రి పదవి, గిరిజనులకు రాలేదు. చదువుకున్నటువంటి మేధావులు మాత్రమే ఆలోచించాలి. ఎందుకంటే చదువుకున్నటువంటి మేధావులు అందరూ కలిసి ఓట్లు వేస్తేనే ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది. అందుకే ఒకసారి అవకాశం వచ్చింది. ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ ఓట్లు వచ్చే సందర్భంగా రేపు మీరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు మనం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి? వేస్తే మనకేమొచ్చింది? వేసినందుకు మనకేమొచ్చింది? ఇప్పటివరకు ఒక మంత్రి పదవి రాలేదు. మన 10% రిజర్వేషన్లో 10% ఉన్నటువంటి కార్పొరేషన్లు రాలేదు. ఎమ్మెల్సీ రాములు నాయక్ లాంటి నాయకులకి 2 సంవత్సరాలు పార్టీని వదిలిపెట్టి పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ కోసం వస్తే రాములు నాయక్ గారికి ఇప్పటివరకు ఏ పదవి దక్కకుండా ఆయనను అక్కడే కూర్చోబెట్టరు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులకు మాత్రం ఒకే ఇంట్లో 2-3 పదవులు రావాలి. మళ్ళీ ఎమ్మెల్సీ మొన్న 4-5 నోటిఫికేషన్లు పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ అవి కూడా ఆ కుటుంబాలకే కావాలనే జిజ్జుపడుతున్నారు. అన్ని రిజర్వేషన్ ఉన్న మనమే ఏ పదవులు లేకుండా ఉన్నాం. అసలు రిజర్వేషన్ లేని 2-3% ఉన్న అగ్రకులాల నాయకులకేమో అన్ని పదవులు కావాలంట. అందుకే చదువుకున్నటువంటి మేధావులు ఇప్పుడు వచ్చింది మీకు అవకాశం. ఈ అవకాశాన్ని పట్టభద్రులు రేపు ఓటేసేటప్పుడు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడితే మరోసారి మనకి ఎక్కడైతే వాటర్ రావాలో తప్పకుండా మన వాట మనకు వస్తుంది. ఎందుకంటే చదువుకున్నటువంటి మేధావులు వేసే ఓట్లు మరి రేపు మీరు ఎవరిని గెలిపిస్తారో, రేపు ఎవరిని గెలిపించాలో ఇప్పటికీ ఆలోచించండి. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. జై సేవల జై భీమ్.